100% ఆంధ్ర రాష్ట్రంలో మరలా జగన్ గారి ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ హీరో అయినా, ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మమ్మల్ని ఎప్పుడైతే 2 సంవత్సరాల క్రితం గడప వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమంలో మమ్మల్ని ప్రజల వద్దకు వెళ్ళమని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని మమ్మల్ని ఎమ్మెల్యేలందరూ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి పంపించాడు ఆయన. ఈరోజు మా అందరి గెలుపుకి చాలా సునాయాసం అవడానికి కారణం అదొక గడప వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్ గారి సంక్షేమాలు, ముఖ్యంగా అన్నింటింటి ముఖ్యమైనది నమ్మారు జగన్ గారు. జగన్ గారు నమ్మటంతో, ఆ నమ్మకంతో ప్రజలు బయట ప్రాంతాల నుంచి కూడా వచ్చిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఓట్లేసి మరీ బయట ప్రాంతానికి వెళ్ళిపోయారు. కేవలం వాళ్ళ ఖర్చులు, వాళ్ళకి సొంతం ఖర్చులు పెట్టుకుని వచ్చి జగన్ గారు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వాలని భావించి ఓటేసి వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా చూసాం. ఇది చరిత్ర. కనుక అన్ని ఎలక్షన్లో ఇది నాకు 7వ ఎలక్షన్ నేను చూడటం, 4 ఎలక్షన్ నేను డైరెక్ట్గా నేనే పోటీ చేస్తున్నాను. అటువంటిది 7 ఎలక్షన్లో నాకున్న అనుభవం ప్రకారం ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ఆతృతతో ప్రజలందరూ పెద్ద ఎత్తున ఓటేశారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆశించారో 175కి 175 నియోజకవర్గాల్లోనూ డిఫరెంట్గా 150 పైన వస్తాయి. ఒకవేళ పొరపాటున 10-15 సీట్లు ఓడిపోయినా చాలా నేరుగా ఓడిపోవడం జరుగుతుంది తప్ప ఎట్టి బస్సులోని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తాయని నా యొక్క భావన.